హాయ్. ఈరోజు చికెన్ కబాబు, చికెన్ బిర్యానీ చేసుకుందామండి. చూడండి, చికెన్ కబాబ్కి కబాబ్ పొడి ప్యాకెట్ 1.5 ప్యాకెట్ వేసాను. 5 రూపీస్ ప్యాకెట్ అది. కొంచెం కారము, కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బిర్యానీకి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైసు. 3.5 వాటర్ తీసుకున్నాను. అందులో చూడండి, పట్ట, లవంగ, యాలకులు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, జాజి పువ్వు ఇవన్నీ వేసి వాటర్ బాయిల్ చేసుకున్నాం. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, అల్లం పేస్టు వేయించుకోవాలి. ఇదిగోండి, నేను ఆనియన్స్ ఇట్లా చేసి పెట్టుకున్నాను, వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ కాగాక చూడండి, వాటర్లో అవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చికెను, అల్లం పేస్ట్ వేయించుకున్నాం కదా, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, అందులో చికెన్ కలిపి పెట్టుకున్నానండి. గరం మసాలా పొడి, అల్లం పేస్టు, కారము అవన్నీ వేసి ఆయిల్ కొంచెం వేసి కలిపి నానబెట్టుకున్నాను. అది పచ్చిమిర్చి, అల్లం పేస్ట్లో వేసి వేయించుకోవాలి. చూడండి, వాటర్ బాయిల్ అయిపోయాయి కదా, అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని చూడండి, ఇందులో చికెన్లో కొంచెం ఆనియన్స్ వేసి పెట్టుకోవాలి. వేసుకొని సిమ్లోనే పెట్టి అది ఫ్రై చేసుకోండి. ఇదండి, బిర్యానీ ఆకులు వేసుకున్నాం కదా, రైస్ ఉడుకుతుంది. కొంచెం హాఫ్ బాయిల్ అయ్యాక ఈ చికెన్ తీసి బిర్యానీలో వేసుకోవాలండి. చూడండి, రైస్ ఉడికిపోయింది, హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. ఎక్కువ కలపకూడదండి, లైట్గా అట్లా కలుపుకోవాలి, లేదంటే రైస్ అంతా విరిగిపోతుంది అది. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, సగం ఆనియన్స్ అందులో వేసుకున్నాం చికెన్లో. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కొంచెం, చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు నెయ్యి కొంచెం వేసుకొని మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టేసేసుకోవాలండి, ఇంకా హైలో పెట్టుకుంటే అడుగు అంటుద్ది. అందుకోసం అని చెప్పని సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఆయిల్ వేసుకొని రైస్ చూడండి సిమ్లో పెట్టుకున్నాం కదా, దగ్గరకు వచ్చేసింది, అయిపోయిందండి, రెడీ అయిపోయింది బిర్యానీ. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక చికెన్ కబాబ్కి మనం కలిపి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అదండి రెడీ అయిపోయింది బిర్యానీ, చికెన్ కబాబు.